श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम्। अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। 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 ब्रह्मांड पुराण अंतर्गत श्री ललिता सहस्रनाम स्तोत्र అధ్యయన భాగంలో కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 25వ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత. శ్లోకంలో పూర్వార్థం ఒక నామం, ఉత్తరార్థం ఒక నామం, రెండే నామాలు. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత. 16 అక్షరాలు 2 పాదాలు ఒక నామంగా ఉన్నప్పుడు దాన్ని ఎక్కడా ఆపకుండా పూర్తిగా చదివినట్లయితేనే పుణ్యం పురుషార్థం. అర్థం చెప్పేటప్పుడు చిన్న పదాలుగా విడదీసి అర్థం చెప్పుకోవచ్చు. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సింధుర అంటే ఏనుగులు, వ్రజ అంటే సముదాయం. సింధుర వ్రజ అంటే ఏనుగుల సముదాయం చేత సేవించబడుతున్నారు. ఎవరు? అమ్మవారు. ఎలా ఉన్నాయి ఆ ఏనుగులు? సంపత్కరీ సమారూఢ. సంపత్కరీ సమారూఢ, సంపదను కలిగించేటటువంటి సమారూఢ, ఉన్నతంగా ఉన్నటువంటి, సమ్యక్ ఆరూఢ, చాలా సమున్నతంగా ఉన్నాయి. అటువంటి సింధుర వ్రజము చేత, గజ సముదాయము చేత అమ్మవారు సేవించబడుతున్నారు. ఇంకొక విశేషార్థం కూడా చెప్పారు ఇక్కడ. సమ్యక్ ఆరూఢ సమారూఢ, బాగా ఎక్కి ఉన్నటువంటి. ఎవరెక్కారు ఇక్కడ? శక్తి స్వరూపాలు. దేవి భాగవతం 12వ స్కంధంలో 10వ, 11వ, 12వ అధ్యాయాల్లో మణిద్వీప వర్ణన చాలా విశేషంగా వర్ణించారు వ్యాసుల వారు. వ్యాసుల వారు ప్రత్యేకంగా జనమేజయ మహారాజుకు చెప్పినటువంటి విశేషమైన పురాణమే దేవి భాగవతం. సర్పదోష నివారణ కోసం జనమేజయుడి కోరికపై వ్యాసుల వారు 9 రోజుల పాటు ఆయనకు దేవి భాగవతాన్ని వినిపించారు. ఆ దేవి భాగవతంలో 12వ స్కంధంలో 10, 11, 12 అధ్యాయాల్లో మణిద్వీప వైభవం చాలా బాగుంటుంది. అందులో ప్రతి ప్రాకారంలోనూ అనేక శక్తి స్వరూపాలు అమ్మవారిని సేవించడానికి వెళుతూ ఉంటాయి. అలాంటి విశేషమైన శక్తి సముదాయాలు అంటే అమ్మవారి యొక్క వివిధ శక్తి అంశలే రూపాలుగా మారి, వాళ్ళు కొంతమంది ఏనుగులపై ఎక్కి అమ్మవారిని సేవించడానికి వస్తుంటారు. కొంతమంది గుర్రాలపై ఎక్కి వస్తుంటారు, గుర్రాలను ఎక్కి వస్తుంటారు. కొంతమంది రథాలను ఎక్కి వస్తుంటారు. ఇలా అనేక శక్తి స్వరూపాలు అమ్మవారిని సేవించడానికి వస్తూ ఉంటారు. ఆ వర్ణంలో భాగమే ఇది. అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామానికి ఒక విశేషమైన ఉపాఖ్యానం ఉంటుంది దేవి భాగవతంలో. అటువంటి అనుబంధం ఉంది లలితా సహస్రనామానికి, దేవి భాగవతానికి. కారణం, రాసినవారు ఒకరే. వ్యాసుల వారే దేవి భాగవతం రాశారు. దేవి భాగవతం చెప్పారు జనమేజయ మహారాజుకు. వ్యాసుల వారే బ్రహ్మాండ పురాణంలో
లలితా సహస్రనామం మనకు అందించారు. అంచేది ఇక్కడ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత, సంపదను కలిగించేటటువంటి శక్తి స్వరూపాలు అధిష్ఠించినటువంటి అనేక గజ సముదాయం అమ్మవారిని సేవించడానికి వస్తున్నారు. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత, అలాగే మరికొన్ని స్వరూపాలు శక్తి స్వరూపాలు అశ్వ ఆరూఢ అధిష్ఠిత అశ్వ కోటి కోటిభిః ఆవృత, కోటి కోటిభిః ఆవృత, కోటి కోటిభిరావృత. అశ్వారూఢ గుర్రాలకి అధిష్ఠిత సిద్ధంగా వస్తున్నారు అమ్మవారు సేవించడానికి శక్తి స్వరూపాలు. ఎటువంటివి? ఆ అశ్వములు కోటి కోటిభిరావృత, కోటాను కోట్ల అశ్వాలు అమ్మవారు సేవించడానికి వస్తున్నాయి. ఆ అశ్వాలపై శక్తి స్వరూపాలు ఉన్నారు. అలాంటి విశేషముల వలన ఈ మంత్రంలో ఉంది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సింధుర వస్తుందండి. సింధుర అంటే ఏనుగు, సింధు అంటే సముద్రం, నది అని కూడా అర్థం ఉంది. సింధుర అంటే ఏనుగు. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత, సంపదలను కలిగించేటటువంటి అద్భుతమైన శక్తి స్వరూపాలు ఏనుగులపై ఎక్కి వస్తున్నారు. అటువంటి ఏనుగుల సముదాయం అమ్మవారిని సేవించడానికి వస్తున్నాయి. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత, గుర్రాలను ఎక్కి వస్తున్నటువంటి శక్తి స్వరూపాలు కొంతమంది కోటాను కోట్ల గుర్రాలపై అమ్మవారిని సేవించడానికి వస్తున్నారు. అది 25వ శ్లోకం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత. అనంతర కార్యక్రమే షడ్వింశతితమ శ్లోకే ప్రవిశామः. సర్వేభ్యः శ్రీ లలితాపరాభట్టారికాదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.